ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీగురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి కుంభరాశికి చెందిన జాతకులు అంటే ఒక విలక్షణమైన జాతకులు. వీరికి జీవితంలో ఎలాంటి అదృష్ట యోగాలు కలుగుతాయి, జీవితంలో ఎలాంటి లాభాలు కలుగుతాయి, జీవితంలో వీళ్ళు ఎలాంటి ఉన్నత స్థితికి వెళ్తారు అనే విషయాన్ని మనం ఈ రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళకి భవిష్యత్తుని ఏ గ్రహాలు నిర్ణయిస్తాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానాధిపతి గురుడు అవుతాడు. అంటే లాభస్థాన రాశి ధనుస్సు రాశి అవుతుంది. ఆ ధనుస్సు రాశి అధిపతి గురుడు అవుతాడు. అంటే లాభస్థానాధిపతి గురుడు అయ్యాడు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి గురుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గురుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వటం అంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో, వీళ్ళకి గురుడు కనుక మంచి స్థానాల్లో కనుక ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా కూడా న్యాయ సంబంధమైన వ్యవహారాలు, దైవ చింతన, ఆధ్యాత్మిక ప్రదేశాలు, జ్యోతిష్యం కానీ, లేకపోతే ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ, లేకపోతే భక్తి కానీ, లేకపోతే గురువులకు సంబంధించిన ఉపాధ్యాయులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా అంటే న్యాయబద్ధంగా చేసే వృత్తులన్నింటినీ కూడా కుంభరాశి వారికి వాళ్ళకి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ద్వితీయ అధిపతి కూడా అంటే ధనస్థానాధిపతి కూడా గురుడే అవుతాడు కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే మీనరాశికి అధిపతి గురుడే కాబట్టి ద్వితీయ స్థానాధిపతి కూడా కుంభరాశి వాళ్ళకి గురుడే అవుతాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా వీళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కూడా గురుడే. అందువల్ల ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి ధనాన్ని కూడా ఆ గురుడు, ద్వితీయ స్థానాధిపతి గురుడు మంచి స్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా అత్యద్భుతంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి, విపరీతమైన ధనాలు ఇవ్వడానికి, విపరీతమైన భోగాల్ని వీళ్ళకి కల్పించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురు ఆరాధన అనేది మీరు వదలకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గురువు ఏ గురువు అయినా పర్వాలేదు, దత్తాత్రేయుడు అవనండి, సాయిబాబా అవనండి, ఇతర ఆది గురువు మహాదేవుడు, శివుడు అవనమండి, ఎవరైనా సరే మీరు ఆ గురు మంత్రాన్ని గురు ఆరాధనని పట్టుకుని వదలద్దు. మీరు వదలకుండా ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మీరు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు, అత్యద్భుతమైన ఉన్నత శిఖరాలకు వెళ్తారు, విపరీతంగా ధనాన్ని సంపాదిస్తారు, భోగ్యభాగ్యాలని అనుభవిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి గురుడు కనుక ఈ లాభస్థానాధిపతి, అలాగే కుటుంబ స్థానాధిపతి, ధనస్థానాధిపతి గురుడు మరి వ్యతిరేక క్షేత్రాల్లో కనుక ఉంటే కనుక ఖచ్చితంగా గురుడు ఎక్కడున్నా కూడా ఆయన శుభ ఫలితాలని ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని శత్రుగ్రహాలు ఉంటాయి, ఆ శత్రుక్షేత్రాలు ఉంటాయి. ఆ శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు గురుడు తన యొక్క ఆ శక్తిని కోల్పోతాడు కాబట్టి, తన శక్తిని తగ్గించుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఆ శత్రుగ్రహాలు ఏవైతే ఉన్నాయో శత్రుక్షేత్రాలు, ఆ శత్రుక్షేత్రాల్లో గురుడు ఖచ్చితంగా కూడా మరి తక్కువ ఫలితాలు అంటే సామాన్యమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా గురుడికి ఉచ్చస్థానం కర్కాటక రాశి. ఆ ఉచ్చస్థానం కర్కాటక రాశి కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఆ కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఈ కర్కాటక రాశి అది మరి కుంభరాశి వాళ్ళకి షష్టమ స్థానం అవుతుంది. కర్కాటక రాశి అనేది కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా షష్టమ స్థానం అవుతుంది. అందువల్ల ఇలాంటి వారి షష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి
ఖచ్చితంగా కూడా మరి వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ అనారోగ్య సమస్యల నుంచి వాళ్ళు బయటపడటానికి, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటానికి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి గురుడు మకరంలో నీచపడతాడు. ఈ మకరంలో నీచంలో ఉంటే ఖచ్చితంగా కూడా మరి ఈ అటువంటి అప్పుడు ఆ మకరంలో నీచపడినప్పుడు ఖచ్చితంగా తన యొక్క ఫలితాలని, అంటే తన సామాన్య ఫలితాలను మాత్రమే ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి గురుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు కర్కాటక రాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా కూడా మాకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గురుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పటికీ కూడా, గురుడు మిత్రక్షేత్రాల్లో ఉన్నాడనుకోండి, ఆ మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పటికీ కూడా వాడికి చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే గురుగ్రహం అంటేనే శుభాలను కలిగించేవాడు అని అర్థం. ఆ గురుగ్రహం అంటేనే శుభాలను కలిగిస్తుంది ఆ గ్రహం. అలాంటి గురుడు కుంభరాశి వాళ్ళకి, ఆయనకి లాభస్థానాధిపతి, అలాగే కుటుంబ స్థానాధిపతి, అలాగే ధనస్థానాధిపతి కూడా. అందువల్ల కనుక కుంభరాశి వాళ్ళకి కనుక గురుడు కనుక మరి మంచి స్థానాల్లో ఉంటే అలాంటి వారి యొక్క కుటుంబం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా సుఖ సంతోషాలతో ఉంటారు కుంభరాశి వాళ్ళు. ఆనంద సంతోషాలను అనిపిస్తారు, భోగభాగ్యాలను అనిపిస్తారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా వీళ్ళకి మంచి గౌరవ మర్యాదలు ఇస్తారు. చాలా బ్రహ్మాండంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి, సుఖ సంతోషాలతో లీడ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు, అంటే కుంభరాశికి చెందిన జాతకులకి గురుడు కనుక వ్యయ స్థానంలో ఉంటే, అంటే మకరంలో కనుక ఉంటే అది వ్యయ స్థానం అవుతుంది. అలాగే ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఖర్చులు బాగా పెట్టిస్తాడు. ఖర్చు అయిపోతూ ఉంటుంది, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఆ డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి ఎంత డబ్బు సంపాదించినా కూడా వాళ్ళకి డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బుల్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. డబ్బుల్ని అదుపు చేసుకోవాలి. అనాలోచితంగా ఖర్చు పెట్టకూడదు. అనాలోచితంగా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు డబ్బుని వృధా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు ఉన్నా కూడా ఇక వాళ్ళందరికీ కూడా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ గురుడికి చంద్రకుజులు ఇద్దరు కూడా మిత్రులు అవుతారు. అందువల్ల చంద్రకుజులు కనుక ఉంటే కనుక గురుడు చంద్రకుజులతో కలిసి ఉన్నా, లేకపోతే వాళ్ళ యొక్క స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా గురుడు మంచి ఫలితాలనే ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. బుధ శుక్రులు ఇద్దరు కూడా ఈ గురుడికి శత్రువులు కాబట్టి వారి యొక్క క్షేత్రాల్లో ఉంటాయి. బుధుడు శుక్రుడు ఉన్న క్షేత్రాలు వాళ్ళ స్వస్థానాల్లో కనుక గురుడు ఉంటే ఖచ్చితంగా కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకోవడానికి సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మాత్రమే పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా కూడా మనకి ఆ గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క గమనం అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ గురుడు ధనస్సు మీనం, గురుడికి ధనస్సు మీనం స్వక్షేత్రం కాబట్టి, అది కుంభరాశి వాళ్ళకి లాభస్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా గురుడు వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. గురుడు కర్కాటకంలో ఉచ్చరాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చరాశిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా
అది షష్టమ స్థానం అయింది కాబట్టి ఆరోగ్యరీత్యా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీనం వీళ్ళకి మకరం నీచరాశి కాబట్టి ఖచ్చితంగా డబ్బులు అవి ఎక్కువగా ఖర్చు పెట్టించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి గురుడు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అంటే జీవితంలో వీళ్ళకి ధనాన్ని కానీ, ఆధ్యాత్మిక వివేచన కానీ, ఆధ్యాత్మిక ఆసక్తిని కానీ, అలాగే ధర్మాన్ని కానీ, న్యాయాన్ని కానీ, ఇతరత్ర ఎలాంటి అంటే కుంభరాశి వాళ్ళు జనరల్గా వాళ్ళు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవించడానికి ప్రధానమైన కారణం ఇదే. ఎందుకంటే వీళ్ళకి ధనస్థానాధిపతి కుటుంబాధిపతి కూడా గురుడే అయ్యాడు. అలాగే లాభస్థానాధిపతి కూడా గురుడే అవ్వటం వల్ల చాలామంది కుంభరాశి వాళ్ళు నిజాయితీగా నిబద్ధతగా ఉండటానికి కూడా ఒక కారణం గురుడే అవుతాడు. అలాగే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద గురువుల స్థానాల్లో ఉంటారండి. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద జ్యోతిష్య శాస్త్రజ్ఞులుగా, జ్యోతిష్య పండితులుగా, అలాగే వివిధ శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళుగా, ఆధ్యాత్మిక శాస్త్రాలని చదివిన వాళ్ళుగా, ప్రొఫెసర్లుగా, అలాగే టీచర్లుగా, ఇలాంటి రకరకాల ఉద్యోగాలు వాళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి. అలాగే ప్రతిరోజు కూడా మీకు వీలైతే ప్రతి గురువారం నాడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అంటే మేధో దక్షిణామూర్తి అంటే శివుడే కాబట్టి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఖచ్చితంగా కూడా గుడి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. అలాగే ఇప్పుడు ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని యొక్క తీవ్రత తగ్గాలంటే గురు బలం చాలా ఉపయుక్తం అవుతుంది కాబట్టి రోజు కూడా గురు జపం చేయండి. దక్షిణామూర్తి దత్తాత్రేయుడి చరిత్ర మీరు పారాయణం చేయండి. షిరిడి సాయి మీకు నమ్మకం ఉంటే షిరిడి సాయినాథుడి చరిత్ర చదవండి. అలాగే గురు సంబంధమైన గురువుల్ని పూజించండి, గురువులను ఆరాధించండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శివుని యొక్క ఆరాధన మాత్రం విడిచిపెట్టకండి. ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.